ఢిల్లీలో సెకండ్ హ్యాండ్స్ కార్స్ తీసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. చాలామంది కూడా మన వాళ్ళు ఆంధ్రా నుంచి ఢిల్లీ వచ్చి కార్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఎవరంటే ఆ, మన క్యాబ్లు నడుపుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో మీరు ఇక్కడ తీసుకుందామని వస్తున్నారు చాలామంది. అయితే కొంతమంది యూట్యూబ్లో వీడియోలు చూసి కూడా వస్తున్నారు. ఎవరు అది పీవీసీ మున్నా అని, ఇంకా ఆర్ఆర్ కార్స్ అని ఏవో ఉన్నాయి కడపల్లివి వాళ్ళవి. కానీ వీళ్ళు కూడా మీకు సరిగా అంటే మీరు అక్కడి నుంచి వస్తారు, అక్కడి నుంచి వచ్చి మీరు కార్లు చూసుకుంటారు. మీకు అప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటే ఓకే, లేకపోతే ఏంటి మీరు 2 days 3 days వీళ్ళకి హోటల్ ఖర్చులన్నీ మీరే భరించాలి, వాళ్ళ భోజనానికి కూడా మీరే భరించాలి. అదే ఫుడ్ అమౌంట్ అది మీరే పెట్టుకోవాలి. ఇంకా మీరు ఈ 2-3 రోజులు ఇక్కడ తిండి మీకు సరిగా నప్పదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ హోటల్స్లో అక్కడ స్టే చేయాలి, అంతే కంఫర్ట్గా కూడా ఉండదన్నమాట. మీకు పెద్దగా అలవాటు ఉండదు కాబట్టి. మేమంటే డ్యూటీలో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఎప్పటికప్పుడు మూమెంట్లు అవి జరుగుతుంటాయి కాబట్టి మాకు ఏరియా నుంచి ఇంక వేరే ఏరియాకి వెళ్ళినా సెట్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదు అనమాట. మాకు 1 or 2 days 1 day ఎక్కువ బాగా అలవాటు అయిపోద్ది మాకు. మీకు ఇది ఒక ఇబ్బంది ఉంటుంది. ఇంకేంటంటే ఇది చూడండి, ఢిల్లీలో మీరు తక్కువలో తక్కువ ఒక రోజుకి మీకు 2000 వేసుకున్నా ఎలా లేదన్నా 1500 1200 పైనే ఉంటుంది. పైగా వీళ్ళు ఎవరైతే మీకు ఇలాగా మీరు కార్లు బుక్ చేసుకోండి, అదే మేము కారు అంతా చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి నీట్గా మేము మీకు కారు ఇప్పిస్తాము అనేసి అంటారు కదా. వీళ్ళు ఎవరైతే మీరు ఎవరి దగ్గర అయితే కారు తీసుకుందాం అనుకుంటున్నారో, అంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే కారు బై చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పర్సంటేజ్ తీసుకుంటారు. నెక్స్ట్ మీ దగ్గర నుంచి పర్సంటేజ్ తీసుకుంటారు. మొత్తం వాళ్ళ ఖర్చులన్నీ మీరే పడతారు. పైగా వీళ్ళు అంత లాభాలు వస్తే డైరెక్ట్గా ఇక్కడ కొనేసి వాళ్ళ ఏరియాకి పట్టుకెళ్ళి, అదే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడే పట్టుకెళ్ళి వాళ్ళే అమ్ముకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు అమ్మరు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవా? అంతకీ కాకపోతే ఎక్కడో కాడి నుంచి ఈ రోజుల్లో అప్పులు వస్తున్నాయి కాబట్టి 3 rupees ఇంట్రెస్ట్ 4 rupees ఇంట్రెస్ట్ ఎంతో కొంత తీసుకుని ఏదోలా మేనేజ్ చేసి ఇచ్చేస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం 1 monthలో నీకు ఇక్కడ అమ్మేవాళ్ళు అక్కడ ఎందుకు అమ్మలేకపోతున్నారు ఆంధ్రాకి తీసుకొచ్చి. కాకపోతే వీళ్ళు చేసేది మీకు ఏంటంటే ఈ కాగితాలు ఏవి నీట్గా చెక్ చేసి ఏ ప్రాబ్లం ఉందా లేదా అనేది చూస్తారు తప్పితే ఢిల్లీలో ఎవరు అంత తోపుగా అయితే ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఢిల్లీలో మీకు రిపేరింగ్ షాపులు చాలా ఉంటాయి. కార్ రిపేర్ అనేది మీకు చాలా ఎక్స్పర్ట్లు ఉంటారు అనమాట. వీళ్ళకి షోరూంలో పనులు లేకపోతే వీళ్ళు సపరేట్గా ఈ కార్ గ్యారేజ్లు అవి పెట్టుకొని వర్క్ చేస్తారు. నెంబర్ 1 వర్క్ అవుతుంది ఇక్కడ. నీకు ఎలాంటి వెహికల్ అయినా సరే కొత్త వెహికల్లా చేస్తారు. మీరు కనిపెట్టలేరు అనమాట. అంటే ఇది ఆల్రెడీ యాక్సిడెంట్ అయిందా లేదా, దీనికి ఏదైనా పాడైందా లేదా, ఇవన్నీ మీరు చెక్ చేయలేరు. మీకు వచ్చిన మెకానిక్ ఎవడైతే ఉన్నాడో ఆయన చెప్తారు కదా ఇలాగా మీకు ఇక్కడ మేము అన్నీ చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి బాడీ బంపర్ టు బంపరు ఇవన్నీ అనేసి ఏవో చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అదే పని కాబట్టి వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి అన్నీ నిజాలు అయితే ఉండొచ్చు, కానీ వీళ్ళు డ్యామేజ్ అయింది లేదనేది వీళ్ళైతే అంతలా కనిపెట్టగలరని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 1 ఎక్స్పర్ట్లు ఉంటారు. మీకు డ్యామేజ్ అయిన వెహికల్ని కూడా నీట్గా తయారు చేస్తారు. అదొకటి. నెక్స్ట్ వీళ్ళకి ఖర్చులు అవి మీరే భరించాలి. ఇది ఎక్స్ట్రా ఛార్జెస్ ఇదొక మీకు ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు ఆంధ్రాకి పట్టుకెళ్ళడానికి మీరు పెట్రోల్ డీజిల్ వేసుకొని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాలనుకున్నారు అనుకోండి, మీతో పాటు ఒక మనిషిని తీసుకొస్తే ఆ మనిషికి ఎక్స్ట్రా ఖర్చులు. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్కి ఎంత అవుద్ది? దాదాపు మీకు దీనికే 10 పైన అయిపోద్ది. నాకు తెలిసి 10-15 అయిపోద్ది. మీరు 1 dayలో అయితే మీరు ఆంధ్ర వెళ్ళిపోలేరు. నాకు తెలిసి 2.5 daysలో మీరు వెళ్తారు. బై రోడ్డు కార్లో వెళ్ళాలంటే ఆంధ్రాకి 2.5 days అయిపోద్ది. ఈ 2.5 days మీరు మధ్యలో హోటల్లో స్టే చేసినవి, ఆ తర్వాత హోటల్లో స్టే చేస్తారు, అక్కడ ఫుడ్ తింటారు, మీతో పాటు వచ్చిన మనిషికి కూడా పెడతారు. ఇంక ఇవన్నీ మీకు ఎక్స్ట్రా ఖర్చులే. పైగా మీకు అంత కంఫర్ట్ ఫీల్ కూడా ఉండదు. ఇక్కడ ఎక్కడి నుంచో కొనుకెళ్తారు, ఇంకెక్కడి నుంచో ఇంకెక్కడికో ఆంధ్రాకి మన ఏరియాకి పట్టుకెళ్తారు. దానివల్ల ఏంటంటే ఇదంతా మీకు పెద్ద తలనొప్పిలా మారుతుంది. ఇందులో మిగులుతుంది అనుకుంటారు, అస్సలు చాలా తక్కువ. అసలు మిగిలే ఛాన్సే ఉండదు అనుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్ళీ నువ్వు వెళ్ళి ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
దానికి సెపరేట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి కదా. చుట్టూ తిరిగి అక్కడికే వస్తుంది, పైగా మెంటల్ టెన్షన్, మీకు టైం వేస్ట్. ఎన్ని రోజులు వేస్ట్ అవుతుందో చూడండి. మీకు ఇక్కడ వచ్చిన రోజే దొరికింది అనుకో, అలాగైనా సరే మీరు రావడానికి ఒక రోజు, రావడానికి 2 రోజులు ట్రైన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక 1 డే, పోన్ 5 days వేసుకుందాం. 5 days, 7 ఇటు నుంచి రిటర్న్ వెళ్ళడానికి 3 days వేసుకుందాం. మొత్తం ఎంత 10 అయిపోతుంది. 10 days మీరు కేవలం కారు మీద పెడుతున్నారు. దానికి ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారో చూడండి. ఇక్కడ ఎన్ని రోజులు అయితే కారు దొరకదో అన్ని రోజులు ఎవరైతే ఇక్కడ వ్యక్తి మీకు ఇన్స్పెక్షన్ చేసి మొత్తం అంతా చెప్తాను, అది చెక్ చేసి మీకు కాగితాలన్నీ ప్రాపర్గా మీకు ఇప్పిస్తానని అంటాడు ఈ కారు అప్పచెప్తానన్న మెకానిక్. ఇలా కొంతమంది ఇందాక చెప్పాను కదా పేర్లు, వాళ్ళు మరి వాళ్ళకి అమౌంట్ పెట్టాలి మీరు. వాళ్ళ హాస్టల్ వాళ్ళు అదే హోటల్కి కూడా మీరే డబ్బులు ఇవ్వాలి, ఫుడ్కి కూడా మీరే డబ్బులు ఇవ్వాలి. నెక్స్ట్ మీతో పాటు వచ్చిన మనిషికి మీరే ఇవ్వాలి. మీరు సింగిల్గా వచ్చి అయితే ఉండలేరు, మీకు చిరాకు వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు మీరు ఒకళ్ళే కాదు, మీరు ఇలా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఇంతకుముందు చాలా ఎక్కువ మంది వచ్చేవారు. ఈ వీడియోలు కూడా ఎక్కువగా ఇదవుతుండేవి. నేను ఇప్పుడు వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసినట్టున్నా, ఎందుకంటే అంత జెన్యున్గా అనిపించలేదు. ఇంకోటి అంటే మేము ఫోర్స్ వాళ్ళం కదా, మేము ఇక్కడే ఉంటాం. నాది ఢిల్లీ, నేను జమ్మూలో ఉండేటప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటే కొంచెం రెస్పాండ్ అయ్యేవారు. కాకపోతే వాళ్ళు ముందు అడ్వాన్స్ ఇస్తేనే మాట్లాడుతూ ఉంటారు. 5,000 అడ్వాన్స్ ఇస్తూ ఉంటారు, తర్వాత అడ్వాన్స్ రిటర్న్ చేస్తానంటారు. కానీ తర్వాత మళ్ళీ చెప్తారు, మేము మీకోసం మరి ఇలా తిరిగాం కదా, మరి మా టైం వేస్ట్ అయింది కదా అనేసి మళ్ళీ ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు చెప్పిన మాటలకి మనకి ఫోన్లే మన కోసం ఏదో పని చేశాడు కదా అని ఫీలింగ్లో మనం ఉంటాం. అందువల్ల ఇదంతా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. మొత్తం చుట్టూ తిరిగే మీరు లెక్కేసుకుంటే అక్కడికే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జెన్యూన్గా ఒక 10 మంది వచ్చారనుకోండి, స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి ఒకరికి ఇద్దరికి కొంచెం బెటర్ రేట్కి ఇప్పిస్తారనమాట. ఇప్పించవచ్చు, అది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు వీళ్ళది బిజినెస్కి. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఏదో నార్మల్ రేట్కి ఇప్పిస్తారు. మీకు ఎంతమంది అయితే ఢిల్లీ నుంచి వెహికల్స్ కొనుక్కొని పట్టుకుని వెళ్ళారో వాళ్ళందరినీ మీరు అడిగి చూడండి. అందులో ఎంతమందికి పూర్తిగా మొత్తం అక్కడ ఒకవేళ కారు కొంటే దానికి ఉన్న కాస్ట్, ఇక్కడ ఉన్న కాస్ట్ రెండు మీరు అదేంటి డిఫరెన్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. నాకు తెలిసి ఎవరో ఒక 100 మందిలో ఒకరికో ఇద్దరికో కొంచెం బెనిఫిట్ అయ్యి ఉంటుంది, కానీ అందరికీ అంత బెనిఫిట్ అయితే ఉండదు. మ్యాక్సిమం 10-20,000 మీకు బెనిఫిట్ ఉన్నా అది పెద్ద ఇదేం కాదు, ప్రాఫిట్ ఏం కాదు, ఇదేం కాదు, అంత పెద్ద కలిసి వచ్చినట్టు కాదు కదా మీకు. అది ఇలా జరుగుతాయి. ఇంకా అదే మీరు ఒకవేళ ఇక్కడి నుంచి దీంట్లో ద్వారా పంపించవచ్చు, ఏది కంటైనర్లు కూడా పంపించవచ్చు. కంటైనర్లో పంపిస్తే మీరు ట్రైన్లో వెళ్ళడానికి, మీ ఫుడ్కి, మీ ట్రైన్ జర్నీకి మీకు ఇద్దరికి టికెట్లు, నెక్స్ట్ ఇది కంటైనర్కే 20,000 అంతా తీసుకుంటారు. వీళ్ళకి కంటైనర్లతో కూడా కాంటాక్ట్లు ఉంటాయి. మరి అందులో కూడా ఎంతో కొంత పర్సంటేజ్ వస్తుంది అనుకుంటే. వీళ్ళు మనం ఇలా ఇక్కడ ఢిల్లీలో కార్లు కొనుక్కుని ఆంధ్ర పట్టుకెళ్ళడం వల్ల ఈ మధ్యలో ఎవరైతే కొనిపించి మనకి ఇస్తున్నారో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది తప్పితే మనకైతే పెద్దగా ప్రాఫిట్ ఉండేది ఏం లేదు. పైగా టైం వేస్ట్, అమౌంట్ వేస్ట్, మెంటల్ టెన్షను. ఒకవేళ ఆడు నీ టైం బాగుండి అందరికీ మంచి ఇప్పించి ఎవరికో ఒకరికి ఇద్దరికి ఎవడైతే చెక్ చేశారో వాడికి కూడా తెలియలేదనుకోండి అందులో ఏ ప్రాబ్లం ఉందో లేదో అనేది. మ్యాక్సిమం వాళ్ళు కొద్ది గొప్ప మాత్రం వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటారో. ఒకవేళ పొరపాటున ఏదైనా అయిపోయింది తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఇలాగ అయిన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు రెస్పాండ్ అవుతారా సరిగా? తర్వాత గ్యారంటీ లేదు. అంతెందుకు మరి మాకెందుకు రెస్పాండ్ అవ్వాలో తెలియదు. నేను జమ్మూలో ఉండేటప్పుడు ఇలాగ ఒకసారి ఫోన్ ఎత్తారు, ఆ తర్వాత ఇలాగ 5,000 అంతా అడ్వాన్స్ పంపించండి తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. అడ్వాన్స్ పంపిస్తేనే మాట్లాడతారు వీళ్ళు, లేకపోతే మాట్లాడరు. సరే నేను ఢిల్లీ వచ్చాక వాళ్ళని కలిసి ఇక్కడే ఉంటాం కదా, కొంచెం మెల్లగా వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి ఎప్పటికప్పుడు నన్ను తీసుకొచ్చని అనుకున్నాను. కానీ వాళ్ళు ఏంటంటే అస్సలు రెస్పాండ్ అవ్వరు. మనం ఢిల్లీలో ఉన్నామంటేనే రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే మనం పర్మనెంట్గా ఇక్కడ ఉండేవాళ్ళం. మనకేంటి తొందరగా తేల్చుకొని ఇంటికి పోం కదా. నువ్వు ఫుల్గా నీకు అక్కడ ఇక్కడ అమౌంట్ అన్నీ చెక్ చేసుకుని నీకు కరెక్ట్గా నీకు భారీ ప్రాఫిట్ ఉందంటే, భారీ బెనిఫిట్ ఉందంటేనే నువ్వు ఇక్కడ తీసుకుంటావు. కాబట్టి అందుకని మమ్మల్ని వీళ్ళు పట్టించుకోరు అనుకుంటా. అదే ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. మీరేంటి అక్కడి నుంచి వస్తారు, ఇక్కడికి ఎలా వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకుందాంలే అని థాట్లో ఉంటారు. పైగా ఎంతో కొంత తగ్గుతుంది. 10,000 తగ్గినట్టు కదా. ఇన్ని రోజులు ఇక్కడ ఉండి వచ్చి ఖాళీగా వెళ్ళిపోవడం కంటే ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోవడం కదా అని ఫీల్ అవుతారు. దానికోసం కూడా మీరు ఇక్కడి నుంచి
తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు మీ ఆ మాత్రం వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంటే మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది ఏంటి, వీళ్ళతో మనం ఏ విధంగా మాట్లాడవచ్చు అని ఒక ఐడియా వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పనే ఇది కాబట్టి. అందువల్ల నేనైతే సజెస్ట్ చేయనండి ఎవరు కూడా ఆంధ్రా నుంచి ఢిల్లీకి వచ్చి మీరు సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవాలని. ఈ మధ్య ఆంధ్రాలో కూడా కొంచెం మంచిగానే దొరుకుతున్నట్టున్నాయి. ఆంధ్రాలో కూడా ఇలా వీడియోలు చేసి సెకండ్ హ్యాండ్ కార్లు అవి అమ్మే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఎక్స్షోరూమ్ ప్రైస్కి అదే వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో ఆ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ దీనికి రేట్ పెరుగుతూ ఉంటుంది కదా, ఆ పెరిగిన రేట్ని కన్సిడర్ చేసి దీనికి దానికి టాలీ చేసి వీళ్ళు కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. జనరల్గా కార్ డిప్రిషియేషన్ అనేది పడిపోతూ ఉంటుంది కదా ఎయిర్ సైన్ కొద్ది. మన వాళ్ళు అలా కాదు, ఈ కార్ వాల్యూ తర్వాత పెరిగింది అనుకో సేమ్ మోడల్ వాల్యూ, ఆ పెరిగిన దానికి దీనికి లెక్కేసి చెప్తున్నారు. అదొక చిన్న ప్రాబ్లం ఉంది. కాకపోతే అందరూ అలా ఉంటారు కదా, మ్యాక్సిమం కొద్ది గొప్ప ఆలోచించిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు కొంచెం టైం పట్టవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి ఇంత టైం వేస్ట్ చేసి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు పెట్టే బదులు మీరు మన దగ్గరలోనే ఎక్కడైనా మంచి ఎవరు ఒక వెండర్ని చూసుకుని అదే సేల్ చేసే వాళ్ళని చూసుకొని మీరు కొనుక్కోవడం బెటర్ అని నా ఫీలింగు. ఈ అనవసరమైన తలనొప్పులన్నీ పెట్టుకోకండి. ఢిల్లీ వచ్చి ఇక్కడ తీసుకుని ఇక్కడ 4-5 days స్టే చేసి వాడెవడో ఆడిని మాటికి భయ్య అనుకుంటూ, లేదంటే అన్న తమ్ముడు అది ఇదని అనుకుంటూ ఇది చేసుకున్నాం కంటే మన ఏరియాలోనే మీరు రాజాలాగా అక్కడే తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగు. ఎందుకంటే నేను చాలా ట్రై చేసి చూసాను. నేను దాదాపు 2 years 2.5 years అయిపోతుంది ఇక్కడ ఢిల్లీ వచ్చి. నేను ఢిల్లీలో ఉంటూ ఢిల్లీలో నాకు తీసుకోవడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు. సరే ఎవరో ఒకరిని పట్టుకొని తీసుకుందామన్నా సరే అనిపించట్లేదు. ఇప్పుడైతే ఇంకా మీకు ఇబ్బంది అనమాట. ఏంటంటే ఈ కార్లు ఎవరైతే సేల్ చేస్తున్నారో వీళ్ళు ఆ గ్యారేజ్లు అవి ఉంటాయి కదా, అదే ఎవరెవరైతే సేల్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఒక కన్సల్టెన్సీ దేని ద్వారా వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా. ఈ కన్సల్టెన్సీ ద్వారా అమ్మిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వేస్తుంది. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి కారు అమ్మితే దానికి ట్యాక్స్ ఏమి ఉండదు, కానీ ఈ ఆల్రెడీ ఏజెన్సీ ద్వారా ట్యాక్స్ కార్ని కొనుక్కున్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి ట్యాక్స్ గవర్నమెంట్ ఎక్కువ వేస్తుంది. ఇప్పుడు ఆ మధ్య కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి, యూట్యూబ్లోని ఇన్స్టాలో కూడా వచ్చినట్టున్నాయి. అంటే మీరు 5 లక్షల కారు అమ్మితే మీకు ఇంకా మీరు అమ్మేసి అవతల మనిషి కొనుక్కున్న మనిషి కాకుండా మీరు గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ అంతా మీరు గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. మీకు వచ్చిన అమౌంట్ అంతా అందులో మీకు ఇంకా 1 లక్ష అంతా నష్టం వస్తుంది అన్నట్టుగా ఏదో ఒక లెక్కలేసి చెప్పారు. ఆ లెక్కలన్నీ ఇవి మనం అదే ఎవరిదైతే కారు ఉందో ఆ అమ్ముకున్న వ్యక్తికి కొనుక్కున్న వ్యక్తికి వీళ్ళకి ఏం ట్యాక్స్లు ఉండవు. ఒక ఏజెన్సీ ద్వారా ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి మాత్రమే ఈ ట్యాక్స్లు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఇంకా ఢిల్లీ నుంచి మీరు కార్లు కొనుక్కునేటప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, ఛార్జెస్ పెరిగే అవకాశం ఉంది. పైగా ఢిల్లీ ట్రాఫిక్కి, హెవీ ట్రాఫిక్ ఇట్లకి మీరు మ్యాక్సిమం ఈ క్లచ్ పెట్లు అవి ఇవన్నీ కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకెళ్తారు, వాళ్ళు మీకు రిపేర్ చేసి ఇస్తారు. కాబట్టి ఎంతైనా సరే మరి ఇక్కడ అంత కరెక్ట్ కాదనేది నా ఫీలింగు. ఇంకో మీ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అన్నకి కారు గురించి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది. ఆ అన్నకి తెలిసిన మనిషిని పిలిపించుకొని ఆంధ్రా నుంచి ఇక్కడ రామప్రసాద్ అని మాతో పాటు డ్యూటీ చేసేవాడు. ఆ అన్న 2021లో ఢిల్లీ వచ్చాడు. 23 ఆగస్టు సెప్టెంబర్లోని ఎక్కడ ఎర్టిగా డీజిల్ ZDI అదే అది ఆ వెహికల్ తీసుకున్నాడు, హై మోడల్. ఆ వెహికల్ అంతా 6 lakhs తీసుకున్నాడు. అదంతా 7 years అయ్యాక. ఢిల్లీలో ప్రాబ్లీ 10 years వెహికల్కి దాని టైం అనమాట, టైం పీరియడ్ 10 years ఉంటుంది. అందులో ఇంకో 3 years ఉంది కాబట్టి అది కూడా ఇచ్చాడు. మనోడు ఎంతో రీసెర్చ్ చేసి ఇవన్నీ కనుక్కొని దాదాపు 2-3 years పట్టింది. అలాంటిది మీరు 5-10 రోజుల్లో వచ్చి మీరు కొనుక్కొని సెకండ్ హ్యాండ్ కార్ బెనిఫిట్లో మీరు ఎలా వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? వాళ్ళు ఇప్పిస్తారు, వాళ్ళు పక్కా ఇది. కాబట్టి మీకు ఎవరైతే కార్ సెల్ చేసి ఇస్తామనేసి యూట్యూబ్లో వీడియోలు చేసి పెడతారు కదా, వాళ్ళు ఒకరిద్దరికి బెనిఫిట్ ఉండేటట్టు చేస్తారు, మిగతా వాళ్ళ దగ్గర ఆ డబ్బులు కవర్ చేసుకుంటారు అంతే. దీంట్లో పెద్ద ఇదేం లేదు. నన్ను అడిగితే ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ కార్ కోసం ఢిల్లీ రాకండి, మన ఏరియాలోనే కొనుక్కోండి, అది మంచిది మీకు. ఇలాంటి వీడియోలు నేను ఇంకా చేస్తూనే ఉంటా. ఈ కంటెంట్ అది నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో దానికి సంబంధించిన ప్రతి వీడియో డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే నాకు వీడియో వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే జస్ట్ నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ ఏవి మీరు ఫేస్ చేయకూడదని, అంటే నేను కూడా సెకండ్ హ్యాండ్ కార్ కొందామని ట్రై చేసి ఇది ఢిల్లీలో పోస్టింగ్ కదా అనేసి పోస్టింగ్ వచ్చిన కాడి నుంచి ట్రై చేశాను. అస్సలు ఎంతకీ ఎన్ని చూసినా మనసు ఒప్పుకోవట్లేదు అంత బెటర్గా మనం తీసుకోగలమని. అందుకోసం నేను ఆఖరికి చూసి కొంచెం ఇబ్బంది అయినా సరే కొత్త కారే కొనుక్కున్నా. సరే మీరు కూడా ఇలాగ మీరు ఈ కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లీస్ట్ వీడియో చూసినా చూడకపోయినా లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకళ్ళ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే కారు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఈ వీడియో షేర్ చేయండి. సెకండ్ హ్యాండ్ కారు ఢిల్లీ నుంచి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. ఇక్కడి నుంచి అయితే కారు కొనవద్దు.